ఏం ఊయర్లే రెండు ఆఫ్ చేస్తాం. పంపించు ఇస్తాం మళ్ళీ తీసుకుని बोलो गणेश महाराज के जय, 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 गणेश महाराज के जय. అలానే ప్రొద్దుటూరు భక్తజనాలకు అందరికి కూడా మా నమస్కారాలు. గణపతి మహోత్సవ కమిటీ శివాలయం అనే పేరుతోటి ఇక్కడ 49వ సంవత్సరం గణపతి ఉత్సవాలు జరగబోతున్నాయి. మొట్టమొదటిగా మేము అక్కడ నామా ఎరుకలయ ఆశ్రమం ఆ రోడ్లో వరలక్ష్మి హాస్పిటల్ దగ్గర ఉండే స్థలంలో 1972వ సంవత్సరంలో మొదట గణపతిని స్టార్ట్ చేశాం. ఈ గణపతిని స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా సమైక్యంగా కులాలకు అతీతంగా ఇక్కడ అందరం కలిసి పనిచేయాలి, ఆ భావన భక్తి భావన తీసుకురావాలి, తర్వాత సాంప్రదాయం అనేటువంటిది మనం నెలకొల్పాలి. ముఖ్యంగా ఈనాడు జరుగుతున్నటువంటి అనేక మార్పులు అలాంటివి కాకుండా యువతలో కానీ ఈ మార్పులు తీసుకొచ్చి మన సాంప్రదాయం మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి, దైవభక్తి పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క మొట్టమొదటి మన పొద్దుటూరు నగరంలోనే మొదటి ఉత్సవం స్టార్ట్ చేసాం. తర్వాత 2-3 సంవత్సరాలు జరిగిన తర్వాత 75లో ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ తర్వాత ఒక 4 సంవత్సరాలు వరుసన జరగలేదు. ఆ లోపల అక్కడ హాస్పిటల్ ఏర్పడింది. అందుచేత మేము మళ్ళీ ఇక్కడ శివాలయం వారిని అడిగి శివాలయం వారి యొక్క సౌజన్యంతో అప్పుడుండే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్సు కమిటీ సభ్యులు వీళ్ళందరి యొక్క సౌజన్యంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ శివాలయంలోనే ఈ గణపతి మహోత్సవ కమిటీ జరుపుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క వెరైటీ అంటే ఒక్కొక్క పద్ధతిలో వినాయకుడిని ఏర్పాటు చేసి ఆ విధంగా ప్రత్యేకత సంతరించుకుంటూ చేస్తున్నాము. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఒక మన సంస్కృతికి సంబంధించిన పద్ధతిలో ఇక్కడ దైవభక్తి గీతాల పోటీలు, తర్వాత చిత్రలేఖనం పోటీలు, తర్వాత ఆడవాళ్లకు ముగ్గుల పోటీలు, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను నెలకొల్పాలనే ఉద్దేశంతో ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ చేసేటువంటి పూజలు కానీ ప్రతి వాళ్ళు ఇచ్చినటువంటి దాతలు కూడా సంతృప్తి చెంది ప్రతి సంవత్సరం కూడా మాది రాసుకోండి 48, 49, 48 సంవత్సరాల నుంచి కూడా పూజలకు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా
అలానే ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ గత సంవత్సరాల్లో ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇచ్చారు. అంటే ఏంటి, మేము చేసినటువంటి పద్ధతి చక్కగా ఎవరిని మిస్ కాకుండా వాళ్ళ సాంప్రదాయబద్ధంగా పూజలు జరిపించి అభిషేకాలు జరిపించి ఇలాంటివన్నీ మేము చేస్తున్నాం. కాబట్టి మా యొక్క కమిటీ మీద వాళ్ళ యొక్క నమ్మకంతో ఇక్కడ వీళ్ళు చక్కగా చేస్తారు, ఇక్కడ సాంప్రదాయబద్ధంగా చేస్తారు అనేటువంటి ఆలోచనతో మాకు అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇలాంటి ఈ సంవత్సరం 49వ సంవత్సరం, ఇంకా రేపు సంవత్సరం 50వ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం. మరి రాయలసీమలోనే నాకు తెలిసి రాయలసీమలోనే ఇలా కంటిన్యూస్గా ఒకటే కమిటీ 49 సంవత్సరాలు చేసినటువంటి కమిటీ ఉందని నేను అనుకోను. దాదాపు మేమే ప్రథమంగా నిలుస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను. 49వ సంవత్సరం వరకు, అంటే మొదటి నుంచి మొదలుపెట్టి 49 సంవత్సరం కంటిన్యూస్గా ఇదే కమిటీని కొనసాగిస్తూ అందరూ సమైక్యంగా ఉండి పనిచేస్తూ అందరం కూడా ఈ సహకరిస్తున్నటువంటి మన కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విరివిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించాల్సిందిగా అందరినీ కూడా సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఒక ధార్మిక ఉపన్యాస కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. వారు మన చాగలమరిలో ఉన్నటువంటి శివానంద స్వాములు వారు, అభినవ శంకరానంద స్వాములు వారు వచ్చి ఇక్కడ ధార్మిక ఉపన్యాసం కూడా చేయడం జరుగుతుంది 4వ రోజు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మీరందరూ కూడా వచ్చి తిలకించి స్వామివారిని చూసి అలానే మేము ఇచ్చేటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించి అలానే భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా మేము పత్రికలు ముఖ్యంగా మాకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే పూజలకు ఇచ్చిన వాళ్ళకి కానీ, అభిషేకాలకు ఇచ్చిన వాళ్ళకి కానీ, అన్నదానాలకు ఇచ్చిన వాళ్ళకి కానీ, అలానే పల్లకి సేవ అని కొత్త ఒక 3-4 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేశాము. సాయంత్రం పూట పల్లకి అంతా కూడా ఊరేగింపు అలంకారం చేసి ఉత్సవ విగ్రహానికి దేవుని చుట్టూ తిరిగేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశాం. దానికి కూడా విశేష స్పందన ఉంది. ఈ సంవత్సరం ప్రత్యేకించి ఇంకొకటి కొత్త కార్యక్రమం, తులాభారం కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయబోతున్నాము. అంటే భగవంతుని ఉత్సవ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసి దానికి సరితూగినటువంటి ధనాన్ని ఒక భక్తుల వారు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాము. సో ఇలా అనేక కార్యక్రమాలు ఒక్కొక్క సంవత్సరం కొత్త రూపులు దిద్దుకుంటూ ఈ యొక్క గణపతి యొక్క ఆశీస్సులతో మేము ఈ మహాగణపతి ఉత్సవాన్ని చాలా వైభవంగా సాంప్రదాయబద్ధంగా చేస్తూ ప్రజలందరి మన్ననలు పొందుతున్నాము. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ సంవత్సరం ప్రత్యేకతగా స్వామివారికి ఆపరేషన్ సింధూర్ విజయ గణపతిగా నామకరణం చేసి ఈ యొక్క ఉత్సవాలను జరిపేదానికి మేమందరము కూడా కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కేవలము మట్టితో తయారు చేసిన విగ్రహమునే మేము పూజిస్తూ ఉన్నాము. పంచమ రాత్రులుగా పూజలు అభిషేకములు గావింపడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క మట్టితో తయారు చేసేటువంటి ఈ యొక్క విగ్రహాన్ని కలకత్తాలో ఉండబడినటువంటి మట్టితో తయారు చేసే కళాకారుల చేత మా యొక్క ఈ విగ్రహాన్ని నెలకొల్పడం అనేది ఎంతో ఆనందదాయకం. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు, పాఠశాల కళాశాల విద్యార్థులకు మరియు ఓపెన్ కాంపిటీషన్ విభాగంలో పలు రకాలైనటువంటి పోటీలను నిర్వహిస్తూ ఉన్నాము. మరి నిర్వహిస్తూ ఉన్నందుకు సహకరిస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, పాఠశాల కళాశాల యాజమాన్యాలకు, ప్రొద్దుటూరు పుర ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక రకంగా ఇది 49వ సంవత్సరం అయితే రాబోయే సంవత్సరం 50వ సంవత్సరాన్ని మేము దృష్టిలో ఉంచుకొని ఈ 49 సంవత్సరాల యొక్క ఉత్సవాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళాలి. శివాలయం ప్రాంగణంలో ఎంత సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలను చూసి మిగతా వీధులలో చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వైపుగా దిశగా ప్రయాణం చేసి ఉత్సవాలను విజయవంతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. 49వ గణపతి మహోత్సవంలో శివాలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి విషయం మా ప్రెసిడెంట్ గారు, మా సెక్రటరీ గారు ఆల్రెడీ తెలియజేశారు. ఈ 49వ సంవత్సరం నిర్వహించేటువంటి కార్యక్రమాలలో దేవుడి దగ్గర ఉంచినటువంటి 21 కేజీ నేతి లడ్డును మా కమిటీ వారు గత కొన్ని సంవత్సరాలుగా యాక్షన్ అనేది లేకుండా భక్తుల 100 రూపాయలు టోకన్గా కేటాయించి ఆ వచ్చినటువంటి టోకన్స్లో డిప్పు తీసి ఆ వచ్చినటువంటి భక్తునికి ఈ 21 కేజీ లడ్డును అందజేయడం జరుగుతోంది.
అట్లే ఒక 10 గిఫ్ట్ హ్యాంపర్స్ తీసి ఆ లడ్డూతో పాటు ఆ వచ్చినటువంటి టోకన్లు వాళ్ళందరికీ కూడా ఆ గిఫ్ట్ హ్యాంపర్ అందడం జరుగుతుంది. అట్లే ఈ సంవత్సరం ప్రత్యేకంగా సార్ చెప్పారు ఆల్రెడీ, మేము తులాభారం అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. అది ఒకరోజు బూందీ, ఒకరోజు బెల్లము, ఒకరోజు అరటి పండ్లు, ఓ రోజు చిల్లర, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీగా ఉంటుంది. ఈ తులాభారం అనేది భక్తులకు చాలా మంచి అవకాశము. వాళ్ళు ఏం తెచ్చుకోకపోయినా ఒక డోనార్ ఇక్కడ అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. బూందీ వాళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ బూందీ ఏర్పాటు చేసి ఉంటారు. వచ్చిన భక్తులకు ఆయన అందజేసి ఆ భక్తుని చేత ఆ యొక్క భగవంతునికి పెట్టమని చెప్తారన్నమాట. అది ఈ సంవత్సరం ప్రత్యేకంగా చేస్తున్నాము. అలాగే ప్రతిరోజు సాయంకాలము 6 గంటల నుంచి జరిగే పల్లకి సేవ అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగా ఇక్కడ కూడా ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. అంటే గుగ్గులు లేకుండా అక్కడ ఏ విధంగా అయితే ప్లేట్ ఇచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టిఫిన్ ఐటెం ఎలా పెడతారో అలా ఈ 5 రోజులు ప్రతిరోజు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా పెట్టడానికి కార్యకర్తలు అందరూ కూడా ఒప్పుకొని ఈ కమిటీ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మా సెక్రటరీ గారు చెప్పారు 4వ రోజు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని. దాదాపుగా 1500 నుంచి 2000 మందికి అన్నప్రసాదం మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ మీడియా ద్వారా భక్తులకు ఇంకా బాగా తెలియజేస్తే ఇంకా ఎక్కువ వచ్చినా కూడా మేము వాళ్ళందరికీ పెట్టడానికి అవకాశం ఉంటుందని మన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు పెడుతూ తెలియజేస్తున్నాం.